మాడిపోయి ఎందుకు పనికిరన్నటువంటి వ్యక్తిని దేవుడు గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం మీదకి తీసుకెళ్లి రాజుగా కూర్చోబెట్టాడు. అది సాధ్యమైన పని కాదు. కానీ దావీదు యొక్క తగ్గింపు, దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క దేవునికి లోబడి జీవించే గుణము దేవునికి దావీదు మీద ఇష్టాన్ని కలిగించింది. అందుకని దావీదుని గురించి దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు, నా ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. అందుకని గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని సింహాసనం మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సౌలు తరుముతున్నప్పుడు అతన్ని తప్పించుకుంటూ వచ్చాడు. అతని సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజలందరూ ఎదుట అతను ఘనపరుచుకుంటూ వచ్చాడు.